విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 67వ వార్డు హై స్కూల్ రోడ్ శ్రీహరి విద్యా మందిర్ రాయల్ స్టార్స్ ప్లే స్కూల్లో యూకేజీ 5వ తరగతి విద్యార్థుల స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ పాలవలస భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ పిల్లలకు విద్యతో నైతిక విలువలు నేర్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని సూచించారు. మరో అతిథిగా 67వ వార్డు మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదువులో బాగా రాణించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలి అని కోరారు. ఈ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్, పల్లా చిన్నతల్లి, గూటూరు శంకర్, పాఠశాల ప్రిన్సిపల్ ఎం హరనాథ్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నా పేరు భాస్కర్ రావు. చాలా వరకు నా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి తెలుసు. శ్రీహరి విద్యా మందిరి పేరెంట్స్ కూడా తెలుసు. నాది విడుదలగా భాస్కర్ విద్యానికేతన్ పంతుగారి మన దగ్గర నేను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న నాయకులు, పేరెంట్స్, తల్లిదండ్రులందరూ కూడా హరిసారి గారితో పాటు నాకు కూడా మీ బ్లెస్సింగ్స్, విషెస్ కావాలని, ఆ స్కూల్ అభివృద్ధికి మీ ముందు సహాయ సహకారాలు అందరూ కూడా మన శంకర్ గారు గారి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరూ కూడా సహకరించి స్కూల్ అభివృద్ధికి మీరు పట్టుబడాలని నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. ఇక్కడ ఆల్రెడీ నేను తీసుకొని 1 సీసీ కెమెరా సర్వేలెన్స్ పెట్టాము, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాం. అదే మాదిరిగా అన్ని ఫెసిలిటీస్ హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ టీచర్ పెట్టాం. కరాటే క్లాసెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్ని కూడా ఒక పిల్లగాడికి కేవలం చదువుతో పాటు, చదువు అన్నది రేపు కేవలం విద్యార్థి బాగుపడాలంటే చదువు ఒక్కటే కాదు, విలువలు నేర్పినాడే విలువలతో కూడిన విద్యగా మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. విలువలు నేర్పినాడే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది తప్ప కేవలం చదువు, సిలబస్ చెప్పడం వల్ల వాడి జీవితానికి ఏ విధమైన ఉపయోగం ఉండదు. తెలివితేటలు పెరుగుతాయేమో, కానీ విలువలతో కూడిన తెలివితేటలు ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది తప్ప ఆ విలువలు లేనాడు భవిష్యత్తు ఉండదు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఒక బిల్లు ఆడే ఉన్నాడు, ఇద్దరు మేధావులే. ఎందుకంటే ఈయన ప్రపంచానికి అడగలాడు, ఇద్దరు మేధావి బిల్లాడు. మన అబ్దుల్ కలాం గారు ఆయన తెలివితేటలతో పాటు విజ్ఞత, సంస్కారం, బుద్ధి, కుశలత, విజయం ఉంది కాబట్టి ఈయన ప్రపంచానికి మంచి చేశాడు, ఆయన చెడు చేశాడు, ఇద్దరు మేధావులే. కాబట్టి పిల్లలకి ఇక్కడ నేర్పించాల్సింది చదువుతో పాటు డిసిప్లైన్, విలువలతో కూడిన విద్య మాత్రం నేర్పించినాడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ విలువలు నేర్పించడంలో మేము ప్రథమ స్థానంలో ఉంటాం. దానికోసం గ్రేడ్ అలాట్మెంట్ చేస్తాం. గురిడే కూడా ఉంటుంది, అది అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు మనం ఏం చేస్తున్నాం అదే గమనిస్తారు పిల్లలు. అంటే మనం చాలా బాధ్యతగా అందరూ ఉండాలి సమాజంలో. అది ఆ పిల్లలు మీ పిల్లలు కాదు, అందరి పిల్లలు ఒకటే. అందరి పట్ల బాధ్యత ఉండాలి. పిల్లల్ని ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది, అది అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు మనం ఏం చేస్తున్నాం అదే గమనిస్తారు పిల్లలు. అంటే మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, ఆ అడుగుల్లో వాళ్ళు వేయాలి. అలాగే టీచర్స్ అంటే దైవ సమానం. మనకు పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎదురు చెప్పకూడదు అన్నది అందరికీ తెలియజేసి సరళి.